ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు డీజీపీ, సిఐడి అధికారులు. అయితే మరోవైపు రహస్యంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు క్లూస్ టీమ్స్. గతంలో బోయకొండ టెంపుల్ రికార్డ్స్ సైతం షార్ట్ సర్క్యూట్ లో దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు డీజీపీ, సిఐడి అధికారులు. మరోవైపు రహస్యంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు క్లూస్ టీమ్స్. గతంలో బోయకొండ టెంపుల్ రికార్డ్స్ సైతం షార్ట్ సర్క్యూట్ లో దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మదనపల్లికి ఆల్రెడీ డీజీపీ మరియు సిఐడి అధికారులు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఏపీ సిఐడి చీఫ్ చేరుకున్నారు, ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారో ప్రస్తుతం వారు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా మీడియాను ఎవరిని రానివ్వకుండా ఉదయం నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు క్లూస్ టీమ్స్ అక్కడ ఉన్న వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రహస్యంగా వివరాలను సేకరించారు. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది, ప్రమాదం ఎక్కడ జరిగింది అన్న విషయంలో, అదేవిధంగా ప్రమాదానికి కారణాలు, అసలు షార్ట్ సర్క్యూట్ను ఎందుకు బూచిగా చూపారన్న విషయం మీద కూడా వారు క్లూస్ టీమ్స్ పరిశోధన చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి 11 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే 11:45 ఫైర్ ఆఫీస్కు ఫోన్ వెళ్ళింది. ఫైర్ ఆఫీస్ నుంచి సమాచారం వెళ్ళడంతో వారు 2 నిమిషాలు 10:50కే ఇక్కడికి చేరుకున్నారు, మంటలను ఆర్పివేశారు. అంటే 11 గంటలకు స్టార్ట్ అయిన ప్రమాదం ఏదైతే 11:48 వరకు ఎందుకు ఫైర్ సిబ్బందికి తెలియజేయలేదు అన్న విషయం మీద కూడా వారు పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఫైర్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు, అదేవిధంగా జరుగుతున్న సమాచారం మేరకు ఇక్కడున్న ఏదైతే వాచ్మెన్ కానీ ఇతర సిబ్బంది కానీ ముందుగా చిన్న మంట వచ్చినా వెంటనే తెలియజేసే అవకాశం ఉంది. సుమారు 48 నిమిషాల పాటు సమాచారాన్ని ఎందుకు తెలియజెప్పలేదు, కావాలని ఇది కుట్రపూరితంగా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ఏదైతే మనం చూసిన ఈ ఫైర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక వైపే సబ్ స్టేషన్ ఉంది. కానీ ఫైర్ మంటలు ప్రారంభమైన తర్వాత 11:40 ఫైర్ సిబ్బందికి తెలియజేసి ఏదైతే విద్యుత్ సరఫరా ఆపివేయమని 12:20కి ఏదైతే ఫోన్ ద్వారా ఏఈకి సమాచారం అందించారు. అంటే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అంటే కావాలని పూర్తిగా రికార్డులు దగ్ధం అయ్యేంత వరకు వేచి చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ 2 ఫైర్ సిబ్బందికి 48 నిమిషాలు ఆలస్యంగా తెలియజేయడము, విద్యుత్ శాఖకైతే ఏకంగా గంటన్నర ఆలస్యంగా సమాచారం తెలియజేయడము, ఈ రెండింటిని పరిశీలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కుట్రకోణం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ఏదైతే బోయకొండ దేవాలయంలో కూడా రికార్డ్స్ రూమ్ మాత్రమే కాలిపోయింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి రికార్డ్స్, అదేవిధంగా అక్కడ ఉన్న దుకాణాలకు సంబంధించి టెండర్ విషయాలతో పాటు నిర్మాణాలకు సంబంధించిన అనేక టెండర్ల విషయాలు, దీంతో పాటు లీజులకు సంబంధించిన విషయాల రికార్డ్స్ మొత్తం కాలిపోయాయని అప్పట్లో ఈవో ప్రకటించాడు. అంటే ముందుగా ఒక ప్లాన్ ప్రకారం బోయకొండలో ప్లాన్ చేసుకున్నారు, ఆ తర్వాత దాన్ని తిరుపతి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అమలు చేశారన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఇక్కడ పనిచేసిన ఆర్డీఓలు ఎవరైతే మురళి కానీ ఆ తర్వాత హరిప్రసాద్ కూడా పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వేలాది ఎకరాలు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారు. పేదల భూములను అడ్డంగా తీసుకున్నారు. అటు తమ్మలపల్లి, పొంగనూరు, మదనపల్లి, పీలేరు ఈ 4 నియోజకవర్గాల పరిధిలే కాకుండా గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏదైతే కుప్పము, పలంనేరు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న ఈ ప్రాంతంలో జరుగుతున్న విషయాలను అప్పట్లో చాలామంది దీని మీద పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు చేశారు, ఆందోళనలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అనుకుంటున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఈరోజు రాత్రి జరిగిన ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు సీరియస్ కావడము, విచారణకు ఆదేశించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా భూ వివాదాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ విధమైన కుట్ర జరిగిందంటూ కూడా